2025 అంతా కూడా మీ జీవితంలో ఎలా గడిచిపోయినా సరే అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అన్ని పరిస్థితులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు మనం నూతన సంవత్సరాలకు మనం అడుగు పెట్టడానికి దేవుడికి మన జీవితంలో ఒక ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్లానింగ్స్ ఉన్నాయి దేవుడికి మన విషయంలో. అందుకే దేవుడు మనల్ని ముందుకి నడిపించాడు. ఎన్ని ఉన్నా సరే మీరు దేవుడిని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు మీదే మీరు విశ్వాసం ఉంచి నిరీక్షణతో వచ్చారు కాబట్టి దేవుడికి మీ అందరి విషయంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, నీ పట్ల దేవునికి ఈ సంవత్సరం గొప్ప ఉద్దేశం ఉంది, అందుకే నువ్వు 26లో అడుగు పెట్టావు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమన్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళుము అన్నాడు. కాబట్టి ఏ దేశమో చెప్పాడా దేవుడు? చెప్పలా. అబ్రహాము ఎక్కడికి బయలుదేరాలనుకున్నాడు? కానానుకే. తండ్రి తెరహు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఆయన కూడా కానానుకే. కానీ ఆయన మధ్యలో హారాన్లో చనిపోతాడు. అక్కడి నుంచి దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడు అబ్రహాముతో? నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళుము అంటాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము హృదయంలో ఎక్కడికి వెళ్ళాలని ఆయన కదిలాడు? కానానుకే. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము కానాను ప్రదేశంలో అడుగు పెట్టాడో దేవుడు అన్నాడు వెంటనే అబ్రహాముతో, ఈ ప్రదేశాన్ని నేను నీకును నీ సంతానమునకును నేను సదాకాలం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి బయలుదేరాడు? కానానికి. మరి దేవుడు చూపించి దేశం అన్నాడు, రెండు ఒకటే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థం అవ్వాలంటే దేవుడి చిత్తం ఏంటి? అక్కడ దేవుడు తన చిత్తాన్ని అబ్రహాంకి చెప్పాడా? పలానా ప్రాంతం వెళ్ళని చెప్పలా. కానీ అది కానానికి వెళ్ళాలన్న ప్లానింగ్ ఎవరిది? ముందే అబ్రహాముది. అబ్రహాము అక్కడికి వెళ్ళదలిచిన వాడే అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? ఆ ప్రాంతంలో అబ్రహాం అడుగు పెట్టంగానే ఈ ప్రాంతాన్ని నేను నీకు ఇస్తున్నా అన్నాడు. ఆల్రెడీ ఆ ప్రాంతానికి తండ్రి ఎవరు? హాము ఏమై ఉన్నాడు? శపించబడి ఉన్నాడు. శపించడం అంటే ఏంటి? ఇంక నువ్వు అభివృద్ధి పొందవు. అయితే ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి వచ్చాడు? కానానికి వచ్చాడు. ఇప్పుడు కానాను ఏమైంది? ఆల్రెడీ శపించబడి ఉంది కదా. మరి దేవుడు ఏంటి కానాన్ని ఇస్తానన్నాడు అబ్రహాంకి? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది ఎవరికి శాపమో? వాగ్దానం ఉన్నోడు వెళ్తే ఫలిస్తాడు. దేవుని వాక్కు ఉన్నోడు వెళ్తే అక్కడ ఫలిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అబ్రహాముకి ఇక్కడ ఏముంది? దేవుని యొక్క వాగ్దానం ఉంది. దేవుడు ఏం చేశాడు? నేను నీకు ఈ ప్రదేశాన్ని నేను ఇస్తానన్నాడు. కాబట్టి ఏ ప్రదేశాన్ని అయితే దేవుడు అబ్రహాముకి ఇస్తానన్నాడో ఆ ప్రదేశము శపించబడినది అయినప్పటికీ కూడా దేవుడి యొక్క మాటను బట్టి ఆ ప్రదేశము దీవించబడింది. దేవుడు ఆ ప్రాంతాన్ని అబ్రహాంకి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఒకానొక టైంలో ఏం జరిగిందంటే, లోతు అబ్రహాం విడిపోయారు. లోతు ఏమో సొదొమని ఎంచుకుంటాడు, అబ్రహాం ఏమో కానాన్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు మరలా కానాన్ని అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఏం చెప్తా అంటే, నువ్వు చూస్తున్నదంతా నేను నీకు ఇస్తానన్నాడు. అబ్రహాంకి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చూసినదంతా నేను నీకు ఇస్తానన్నాడు. యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును సదాకాలం ఇస్తానన్నాడు. నువ్వు ఎంత దూరం చూస్తావో, తూర్పును నువ్వు ఎంత భూమిని చూస్తావో అంత భూమిని నేను నీకు ఇస్తా. పడమర నువ్వు ఎంత భూమిని చూడగలవు, నేను అంత భూమిని ఇస్తా, అంత దూరం ఇస్తా నీకు. కాబట్టి దక్షిణ నువ్వు ఎంత చూడగలవు, నేను నీకు అంత ఇస్తా. నువ్వు చూస్తున్నదంతా అంటే ఏంటో తెలుసా? నువ్వు విశ్వాసంలో నువ్వు ఏది చూస్తున్నావు అది నీకు ఇస్తాడని అర్థం. నువ్వు చూసేదంటే ఈ బాహ్య నేత్రాలతో చూసేది కాదు. నువ్వు విశ్వాసంతో నువ్వు ఎంత దూరం చూడగలుగుతున్నావు అంత దూరం నేను నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు మనం ఎంత దూరం చూడగలము? ఒక 4-5 కిలోమీటర్లు చూడగలవా? చూసేవే అనుకో, అంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ విశ్వాసంతో అయితే ఎంత దూరం చూడగలవు? కొలత లేదు. నీ కన్నులతో నువ్వు కొంత దూరమే నీకు కనపడుతుంది, తర్వాత నీకు కనబడదు. ఇక్కడ అబ్రహాముతో ఏమంటున్నా అంటే, నువ్వు చూస్తున్నదంతా అంటున్నాడు, ఈ చూపుతో చూసేది కాదు, నువ్వు విశ్వాసంలో నువ్వు ఎంత దూరం చూస్తున్నావు నేను అంత దూరం నేను నీకు ఇస్తానన్నాడు. ఉదాహరణకి నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్న తర్వాత పరిచర్య చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నాతో పాటు కొంతమంది పరిచారకులు ఉన్నారు.
ఆ చర్చిలో మేము 15 మంది ఆ పరిచర్యలు మేము పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ మేమందరం మాట్లాడుకునేవాళ్ళం, ఒక్కొక్క ఒపీనియన్ చేసేవాళ్ళని. నేనేం మాట్లాడేవాడినంటే, ఒక పల్లెటూరులో దేవుడు ఒక మంచి పరిచర్నిచ్చి ఒక 30-40 మంది మంచి వాళ్ళు దేవుడు నాకు ఇస్తే చాలు, నాకు నా జీవితం చాలు అనుకున్నా. ఎప్పుడది తెలియనప్పుడు, నాకు దేవుళ్ళు అంత ఊహ తెలియదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే చుట్టూ మనం ఏం చూసామంటే, ఓ చర్చిలో ఎంతమంది ఉంటారు, ఒక 30-40 మంది, ఒక 50 మంది, మహా అంటే ఒక 60-70 మంది, ఇదే ఉంటాం. కాబట్టి నేను కూడా అట్లాగే అనుకున్నా, చాలు నాకు అంతవరకు చాలు, ప్రశాంతంగా జీవితాన్ని బ్రతికేయచ్చు ఏ టెన్షన్ లేకుండా. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఒక సంవత్సరం దాటిన తర్వాత, అంటే దేవుళ్ళు ఎదిగే కొద్దీ నేనేమనుకుంటున్నాను, 30-40 మంది సరిపోరు, పెంచాలి. నేను ఈ గ్రామానికే పరిమితం అవ్వాలా, ఈ గ్రామంలోనే ఇంకెక్కడికి వెళ్లకుండా ఈ గ్రామం వరకు పరిచయం చేసుకుంటూ చక్కగా సువార్త చెప్పుకుంటూ ఉండాలా, లేదనిపించింది ఒకనొక టైంలో. మళ్ళీ ఒకప్పుడు అదే అనుకున్నా. దేవుడు నా ఆలోచన విధానాన్ని మార్చేసి ఓకే మనము విశాలపరచబడాలా. హల్లెలూయా. అంటే విశ్వాసం ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. చిన్న ఈ గ్రామానికి మనం పరిమితం కాకూడదు, చిన్న ఈ మండలానికి మనం పరిమితం కాకూడదు, మనం ఈ జిల్లా వరకు మనం పరిమితం కాకూడదు, మన ఈ రాష్ట్రం వరకు మనం పరిమితం కాకూడదు. హల్లెలూయా. మన సరిహద్దులు విశాలపరచబడాలి. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, అసలు దేశాన్ని దాటి ఇతర దేశాలకు కూడా వెళ్ళాలనుకుంటున్నా. ఒకప్పుడు నేను ఎంతవరకు చూడగలిగాను, ఒక చిన్న పల్లెటూరులో 30-40 మంది ఉంటే చాలు అనుకున్న నా విశ్వాస జీవితం, ఇప్పుడు నా విశ్వాస జీవితం ఎక్కడికి వెళ్ళింది, దేశం యొక్క సరిహద్దులు దాటి ప్రపంచానికి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి అనే స్థాయికి నా కళ్ళు వెళ్ళినాయా, నా విశ్వాసం వెళ్ళిందా? నా విశ్వాసం వెళ్ళింది. కాబట్టి ఇక్కడ అబ్రహాంకి దేవుడు చెప్పేది కూడా అదే, నువ్వు ఎంత చూస్తావో విశ్వాసంలో నేను అంత ఇస్తా నీకు. నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు అబ్రహాం, ఎస్ నేను నీకు అంతవరకు నేను ఇవ్వగలను, నేను నిన్ను తీసుకెళ్ళగలను అంత దూరము. విశ్వాసంతో ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాముకు, నువ్వు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, విశ్వాసంతో నువ్వు ఎంత చూస్తున్నావో అంత నీకు నేను ఇవ్వబోతున్నాను. చూశాడు, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఎలా చూసి తెలుసా, అన్ని జనులు కూడా క్రీస్తులోకి వచ్చేటట్టుగా చూశాడు. మనం దేవుని గురించి మనం తెలుసుకుంటున్న కొలది, ఎదుగుతున్న కొలది, నీ విశ్వాసం ఎంతైతే పెరుగుతుందో దేవుడు నీ సరిహద్దులు కూడా ఏం చేస్తాడు, విశాలపరుస్తూ ఉంటాడు. అబ్రహాం చూసినప్పుడు, అబ్రహాము ఫ్యామిలీ ఎంతమంది, 2. అబ్రహాముతో పాటు పని వాళ్ళు ఉన్నారు, 200-300 మంది పని వాళ్ళు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి. అంతటికి ఎంత ప్లేస్ కావాలి అబ్రహాంకి, కొంచెమే కదా. కానీ అబ్రహాం చూసింది ఎంత, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మీ అందరికీ ఇది సరిపోయింది, నేను దీన్ని ఇంకా పెంచుకుంటా వెళ్ళాను అనుకోండి, ఏమని అర్థము, నేను ఫస్ట్లో లేకముందు చర్చి ఇంకొక చోటు ఉండింది, అది కూడా పొలాల్లోనే ఒక గుడిసె, అక్కడ ఒక 2-3 సంవత్సరాలు పరిచయం చేశాను, అది కూడా పొలాల్లోనే ఒక గుడిసెలో. నేను అక్కడ ఆ పొలాలు, ఆ గుడిసేసేటప్పుడు కొంతమంది, పొలాల్లో నువ్వు వేస్తున్నావు, ఇక్కడికి ఎవరు వస్తారన్నారు. సరే వస్తారో దేవుడి కృప అని చెప్పి ధైర్యం చేసి గుడిసేసా. ఫస్ట్ 2 వచ్చారు, 11 నెలలు, 12వ నెలలో దేవుడు తలుపులు తెరిచాడు. రైట్, అంత బాగానే ఉంది. ఎవరు వస్తారు అనుకున్నప్పుడు ఎవరు వచ్చారు, దేవుడు నడిపించాడు. ఓకే, ఇక్కడ కట్టేటప్పుడు మళ్ళీ ఎంత దూరం ఎవరు వస్తారన్నారు, మళ్ళీ ఇంత దూరం కట్టేటప్పుడు కూడా ఇంత దూరం ఎవరు వస్తారన్నారు. అది నా విశ్వాసం. అసలు ఇది కట్టేటప్పుడు ఇంత పొడుగందుకు అన్నారు, ఇంత నాకేమి ఇది చిన్నదిలాగా అనిపిస్తుంది, వాళ్ళకేమి ఇది చాలా పెద్దదిగా కనిపించింది. ఇంత ఆడొచ్చే 4కి అని కొంతమంది ఇంత ఖర్చు పెట్టి ఎంత పెద్దది కట్టుకుంటున్నావు ఎందుకు, ఇక్కడ ఎంత దూరం ఎవరు వస్తారు, ఆడొచ్చే 4 అయితే. దేవుడు ఏం చేశాడు, ఓకే విశాలపరిచాడు. ఇప్పుడు మీ అందరూ వస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, నేను ఎంత ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను అని అంటే ఏమని అర్థము, దేవుడు పెంచుతాడనే కదా అర్థము. ఇది ఇంకా నేను పెద్దది చేయాలనుకుంటున్నాను అనుకోండి, అంటే ఏమని అర్థము, దేవుడు పెంచుతాడనే కదా అర్థము. కాబట్టి ఇప్పుడు నా విశ్వాసం ఏంటి, కాబట్టి బయట వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, ఎందుకు ఎంత పెద్దది అది ఇది అనుకోవచ్చు, కానీ నా విశ్వాసం ఏంటి, రాబోయే రోజులు ఇది కూడా సరిపోదని, ఈ చర్చి కాదు, ఈ ప్లేస్ సరిపోదని, పొలం, నేను విశ్వాసం చూసేది అది. కాబట్టి నేను చూస్తున్నా, కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నేను చూసింది ఇస్తాడు, పట్టకుండా తీసుకొస్తాడు జనాలను దేవుడు. నా పనేంటి, నువ్వు ఏది నమ్ముతావో నేను నీకు అది చేసి పెడతా. కాబట్టి నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు, నీ విశ్వాసంలో నువ్వు నడువు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను.
కాబట్టి అందుకే నేను ఎవరి మాటలు పట్టించుకోవాలా. ఇంత దూరం కట్టినా, ఇంత పెద్దది కట్టినా నేను ఎవరి మాటలు పట్టించుకోవాలా. నా విశ్వాసంలో నేను కట్టా. నా విశ్వాసానికి ప్రూఫ్ మీ అందరూ. అది ఎండాకాలం అయితే ఇది సరిపోదు, బయట వేసుకోవాలా. రాబోయే రోజులు ఎలా ఉంటుంది? స్టేడియం కడతా ఇక్కడ. నా విశ్వాసం అది. నేను స్టేడియం కడితే దేవుడు తీసుకొచ్చే బాధ్యత అయింది. హల్లెలూయా, నాది కాదు. అర్థమవుతుందా? అంటే నేను చేయాల్సింది ఏంది? నా విశ్వాసాన్ని నేను దేవుడిని నమ్మి నేను ఏ విశ్వాసంలో నేను వెళ్తున్నానో నా విశ్వాస పరిమాణం కొలది దేవుడు నాకు ఇస్తాడు. నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు ఇస్తాడు. పరిచర్య అంతే, ఆర్థిక పరిస్థితులు కూడా అంతే. కొంతమంది అడుగుతారు, నీకు పైనుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా అని. వచ్చేది మామూలుగా రావట్లేదు అని చెప్పాలి. పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి, దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి నాకు ఫండ్స్. సంస్థల దగ్గర నుంచి నాకు ఫండ్స్ రావట్లా, పైన దేవుని దగ్గర నుంచి నాకు ఫండ్స్ వస్తున్నాయి. నాకు ఇది చాలా చిన్నదిగా ఉంది, కొంతమందికి చాలా పెద్దదిగా ఉంది. ఏంటంటే ప్రతి నెల నువ్వు భోజనాలు ఎలా పెట్టగలుగుతున్నావు అంటున్నారు నన్ను మా ఫ్రెండ్స్, మా బంధువులు. ప్రతి నెల నువ్వు భోజనాలు ఎలా పెట్టగలుగుతున్నావు? ఎవరైనా ఇస్తున్నారా? ఫండ్స్ ఏమన్నా వస్తున్నాయా? పైనుంచి ఏమన్నా అమెరికా నుంచి ఏమన్నా డాలర్లు వస్తున్నాయా అని. నాకు ఏ డాలర్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నేను ఎవరో బయటికి ఇంకా తెలియదు జనాలకి, చాలామందికి. నేను అంత సైలెంట్గా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అంటే ఆశ్చర్యపడిపోతారు. ఎందుకు? మా సంఘం అంతా నాకు సహకరిస్తుంది, నేను అడగబల్లే వాళ్ళని. కాబట్టి ఇప్పుడు ఎలా సహకరిస్తున్నారు? ప్రతి నెల సహకరిస్తున్నారు మళ్ళీ వాళ్ళు. ఒక నెల కాదు, 2 నెలలు. ఇప్పుడు సాధారణంగా అందరూ అంటే ఓకే పండగ కాబట్టి ఓకే ఒక 5,000 ఒక 3,000 అందరు కుటుంబానికి 3,000 5,000 వేసుకొని చేస్తారు. నెల నెల ఏమంటే వేస్తారా? వీరు. కానీ నెల నెల దేవుడు అన్నిటినీ సమకూరుస్తున్నాడు. ఇది నాకు ఛాలెంజింగే. ప్రతి నెల నాకు 1వ తేదీ వస్తే చాలు నాకు టెన్షను. కానీ ఒక పక్క ధైర్యము. యెహోవా ఈరే చూచుకునేవాడు.